బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి కేసులో నిందితుడు బండి భగీరథ్ను పోలీసులు 2 రోజుల కస్టడీలోకి తీసుకొని విచారణ ముమ్మరం చేశారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ విచారణ ప్రక్రియను కొనసాగిస్తా ఉన్నాయి. మరిక బాధితురాలైనటువంటి బాలిక, ఆమె తల్లి పోలీసులకు ఇచ్చినటువంటి అధికారిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపైన ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అయితే కోర్టు అనుమతితో భగీరథ్ను కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు తొలి రోజు అయితే అతడిని మొయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్కు తరలించి విచారించిన సంగతి తెలిసిందే. మరి అక్కడి సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేసిన అధికారులు 2వ రోజు కస్టడీలో భాగంగా ఇవాళ గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ సర్వీస్ అపార్ట్మెంట్కు తీసుకువెళ్లి విచారించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి నిందితుడు గతంలో సదరు బాలికను బెదిరించి పలు ప్రాంతాలకు తీసుకువెళ్లినట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే క్రైమ్ సీన్ల వద్దకు నిందితుడిని నేరుగా తీసుకువెళ్లి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. మరి బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో పేర్కొన్నటువంటి అంశాలకు నిందితుడు చెప్తున్నటువంటి సమాధానాలకు ఎక్కడైనా కూడా పొంతన కుదురుతుందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తులను కొనసాగిస్తూ ఉన్నారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా రంగంలోకి దిగి నిందితుడిని ప్రశ్నిస్తూ ఉండటంతో మరి ఈ విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే లభించినటువంటి సాంకేతిక ఆధారాలు, డిజిటల్ డేటాతో పాటు అపార్ట్మెంటుల్లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులైతే నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. మరి విచారణ ముగిసిన అనంతరం నిందితుడిని తిరిగి అయితే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ను పోలీసులు తమ యొక్క కస్టడీలోకి తీసుకున్నారు. మరి ఈ హై ప్రొఫైల్ కేసులో దాగి ఉన్నటువంటి మరిన్ని నమ్మశక్యం కాని నిజాలను, ఆధారాలను రాబట్టేందుకైతే నిందితుడిని 3 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పేట్ బషీర్బాద్ పోలీసులు ఈ రోజు ఉదయం చర్లపల్లి జైలుకు చేరుకుని అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి బండి భగీరథ్ను అధికారికంగా కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఆయనకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి కూకట్పల్లి డీసీపీ నేతృత్వంలో విచారణ ప్రక్రియను ప్రారంభించనున్నారు. కస్టడీ విచారణలో భాగంగా పోలీసులు అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నిందితుడు బండి భగీరథ్ను పోలీసులు మొయినాబాద్లోని ప్రసిద్ధ అరణ్య ఫామ్ హౌస్కు తరలించారు. మరి నేరం జరిగినట్లుగా భావిస్తున్నటువంటి సదరు ఫామ్ హౌస్లో సంఘటనా స్థలాన్ని పూర్తి స్థాయిలో అయితే పరిశీలిస్తూ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. బాధితురాలిని అక్కడికి ఎలా తీసుకువెళ్లారు, అక్కడ ఏం జరిగిందనే అంశాలపైన క్షేత్రస్థాయిలో అయితే వివరాలను సేకరిస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలోనే కూకట్పల్లి డీసీపీ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బండి భగీరథ్ తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అయినట్లు సమాచారం తెలుస్తుంది. మరోవైపు ఈ కేసులో సాంకేతిక ఆధారాల సేకరణే అత్యంత కీలకంగా మారింది. అరెస్ట్ కావడానికి ముందే నిందితుడు తన యొక్క మొబైల్ ఫోన్లోని కీలకమైనటువంటి సమాచారాన్ని తొలగించడంతో పోలీసులు సాంకేతిక నిపుణుల సహాయంతో భగీరథ్ ఫోన్ డేటాను పూర్తి స్థాయిలో రిట్రీవ్ చేసే పనిలో పడ్డారు. మరి ఫోన్లోని కాల్ డేటా, వాట్సాప్ చాట్స్, సోషల్ మీడియా మెసేజ్ల ఆధారంగా పోలీసులు నిందితుడిపైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా నువ్వు ఎంతసేపు ఏ తప్పు చేయకపోతే కాల్స్, చాట్స్ ఎందుకు డిలీట్ చేశావు, మరి సోషల్ మీడియా అకౌంట్లను కూడా ఎందుకు డియాక్టివేట్ చేయాల్సి వచ్చింది అంటూ కూడా పోలీసులు గట్టిగా నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రధాన విచారణ బాధితురాలితో ఉన్నటువంటి పరిచయం, ప్రేమ,
ఆపై జరిగినటువంటి దారుణాల చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇక మరి బాధితురాలతో పరిచయం ఎప్పుడు ఎలా మొదలయ్యింది అనే ఇక కోణంలో కూడా రెగ్యులర్గా ఎక్కడెక్కడ కలిసేవాడివి, అసలు మీ ఇద్దరి మధ్య బ్రేకప్ ఎందుకు అయ్యింది, ఇక సదరు అమ్మాయిని లొంగ తీసుకుంటున్నానని చెప్పి స్నేహితులతో బెట్టింగ్ పెట్టానన్నది కూడా నిజమేనా అనే కోణంలో ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. మరి వీటితో పాటు అత్యంత తీవ్రమైనటువంటి ఆరోపణలైన బాధితురాలిపైన కూడా ఇప్పటి వరకు ఎన్నిసార్లు లైంగిక దాడి చేశావు, ఆమె ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళావు, ఇక అమ్మాయి వ్యక్తిగత ఫోటోలు వీడియోలు నీ ఫోన్ నుంచే బయటకి వచ్చాయా అనే అంశాలపైన కూడా పోలీసులు నిందితుడిని ఇక అతడి నుంచి వివరాలను కూడా రాబట్టే పనిలో పడ్డారు. ఇక అరణ్య ఫామ్ హౌస్ ప్లాన్ ఆర్థిక లావాదేవీలపైన కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్కు వెళ్లాలనే ప్లాన్ ఎవరిది, కేవలం పార్టీ కోసమే అక్కడికి వెళ్ళారా, లేక అమ్మాయితో ఒంటరిగా ఇక ఉండటానికి ముందే ప్లాన్ చేశారా, మరి మీతో పాటు ఆ రోజు పార్టీలో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలపైన స్పష్టత ఇక తీసుకునే పనిలో పడ్డారు పోలీసులు. అలాగే బాధితురాలికి 50,000 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఒకవేళ నిందితుడు వాదిస్తున్నట్లు అమ్మాయే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే మరి ఆ విషయాన్ని ముందే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, అమ్మాయి తనపైన కేసు పెడుతుందని తెలిసే ముందస్తు వ్యూహంతో ఆమె పైన ఎదురు కేసు పెట్టావా అని చెప్పేసి కూడా పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మే 16న అరెస్ట్ అయినటువంటి భగీరథ్ అంతకుముందు 9 రోజుల పాటు పోలీసుల కళ్ళు గప్పి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో అరెస్టుకు 9 రోజుల ముందు ఇక మరి అప్పటి వరకు ఎక్కడ దాక్కున్నావు, ఆ 9 రోజులు నిన్ను దాచిపెట్టిన ఆశ్రయం ఇచ్చింది మాత్రం ఎవరు, మరి మే 16న పోలీసుల కళ్ళు గప్పి ఎటు పారుపోవాలని చూశావు అనే ప్రశ్నల ద్వారా కూడా అతనికి సహకరించినటువంటి వారిని కూడా ఈ కేసులోకి లాగేందుకు పోలీసులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి 3 రోజుల కస్టడీ ముగిసే సమయానికి ఈ పోక్సో కేసులో మరిన్ని కీలకమైనటువంటి ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు కూడా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, మొదటి రోజు విచారణలో బండి సంజయ్ పైన ఎలాంటి ప్రశ్నలు సంధించారు పోలీసులు? రాధాకృష్ణ, బండి భగీరథ్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. ఏదైతే మేడ్చల్ కోర్టుకు సంబంధించి వెళ్ళినటువంటి నేపథ్యం, అక్కడ బండి భగీరథ్ని 3 రోజుల పాటు పోలీసుల కస్టడీలోకి ఉంచినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అయితే మొదటి రోజు నిన్న ఏదైతే మొదటగా బండి భగీరథ్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి సంఘటనని రీక్రియేషన్ చేస్తూ, అంటే అక్కడ ఏం జరిగింది, ఎందుకు తీసుకెళ్లి అమ్మాయిని ఏం చేయాలనుకున్నావు అని చాలా వరకు కూడా బండి భగీరథ్ని అక్కడ తీసుకెళ్లి ప్రశ్నించినటువంటి అంశం కనిపిస్తా ఉంది. అరణ్య ఫామ్ హౌస్ సంబంధించి అక్కడ చాలా వరకు లావాదేవీలు జరిగినట్టుగా పోలీసులకి సమాచారం అందింది. ఆ విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించి అక్కడికి ఏ సమయంలో వెళ్ళిన తర్వాత అసలు దేనికోసం వెళ్ళారు అనే దాని మీద అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. బండి భగీరథ్ని ఆ రోజు జరిగినటువంటి సంఘటనల్ని రీక్రియేట్ చేస్తూ ఏ టైంకి వచ్చారు, ఏం జరిగింది, అదే విధంగా ఇక్కడ కొంత లావాదేవీలు జరిగినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన అదంతా కూడా డేటా మొత్తం కూడా పోలీసులు సేకరిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా బాధితురాలు కంప్లైంట్ లో రాసినట్టుగా ఏదైతే 2025 డిసెంబర్ 31 రోజు ఇక్కడ లైంగిక దాడులకు పాల్పడ్డాడు అని చెప్పినటువంటి కంప్లైంట్ ని అక్కడ ఎందుకు పాల్పడాల్సి వచ్చిందనే దాని మీద కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భం కనిపించింది. సో అదే విధంగా బండి భగీరథ్కి సంబంధించి ఫోన్ డేటా కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ చాట్స్ కావచ్చు, ఇన్స్టా, వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో బండి భగీరథ్ అమ్మాయి బాధితురాలకు సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు, చాటింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ బండి భగీరథ్ తప్పు చేయకపోతే ఎందుకు వాటన్నిటిని కూడా హైడ్ చేశావు, ఎందుకు వాటిని డిలీట్ చేశావు అనే దాని మీద కూడా పోలీసులు బండి భగీరథ్ని ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ ప్రశ్నలకి కొంత బండి భగీరథ్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనే మనకు కొంత సమాచారం అయితే అందుతా ఉంది. దాంతో పాటు అమ్మాయికి 50,000 ఇచ్చాను, బ్లాక్ మెయిల్ చేసింది అని చెప్పి నువ్వు రిటర్న్ కంప్లైంట్ లో పేర్కొన్నావు. మరి బ్లాక్ మెయిల్ చేసినప్పుడే సదరు పోలీస్ స్టేషన్ కి ఎందుకు అప్పుడే వెళ్ళి కంప్లైంట్ చేయలేదు అనే దాని మీద కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. దాంతో పాటు బండి భగీరథ్కి సంబంధించి
9 రోజుల పాటు ఒకవేళ నువ్వు తప్పు చేయకపోతే 9 రోజుల పాటు ఎందుకు పరారీలో ఉన్నావు? పరారీలో ఉండడానికి గల కారణాలు ఏంటి? పరారీలో ఉండి అత్యవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆధారాలకు సంబంధించి వాటన్నిటిని కూడా నువ్వు తొలగించే ప్రయత్నం చేశావు, రిమూవ్ చేసే ప్రయత్నం చేశావు. నీ ఫోన్ డేటా విషయంలో కూడా ఫోన్ పోయింది అన్నట్టుగా చాలా సింపుల్ గా చెప్పిస్తాను. ఇంత హై పోక్సో కేసులో చట్టాలకు సంబంధించి కేసులు ఉన్నప్పటికీ నువ్వు ఆధారాలను తప్పించే ప్రయత్నం చేశావు కాబట్టి దాని మీద కూడా అదనపు కేసు పడుతుంది. దీని మీద నీ సమాధానం ఏంటి అని ఆ, బండి భగీరథ్ని అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మనకు సమాచారం కూడా అందుతా ఉన్నది. సో కొంత ఫోన్కి సంబంధించి అదే విధంగా బండి భగీరథ్ సంబంధించినటువంటి మెయిల్స్ కావచ్చు, చాట్స్ కావచ్చు, అదంతా కూడా రికవరీ చేసే దాంట్లో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొంత డేటాను కూడా తీసుకున్నాం అనేది కూడా ఆ, సమాచారం అయితే అందుతా ఉంది. దాంతోపాటు ఇటు అసలు అమ్మాయికి సంబంధించి అసలు ఎన్ని రోజుల నుంచి పరిచయం ఏర్పడింది, పరిచయం ఏర్పడినటువంటి మ్, మీరు ప్రేమగా మారిందా, ప్రేమగా మారితే ఎందుకు అంత క్లోజ్గా మూవ్ అయ్యారు, మరి ప్రేమగా మారితే ఆ ప్రేమ ఎందుకు బ్రేకప్ అయిందనే అన్ని విషయాల్లో కూడా ఫ్యామిలీతో మీకు ఏ విధంగా సంబంధం ఏర్పడింది, ఎప్పటి నుంచి ఏర్పడింది, ఎలా సంబంధం ఏర్పడింది అనే దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు బండి భగీరథ్ని. దాంతోపాటు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశావా, చేస్తే ఎందుకు చేయాల్సి వచ్చింది? బాధితురాలు కంప్లైంట్ కాపీలో మాత్రం క్లియర్గా పేర్కొన్నారు. ఆ ఫోటోలు తనతో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఫోటోలు, చాట్స్ అవంతా కూడా నాకు చూపించి బ్లాక్మెయిల్ చేశాడంటూ బాధిత బాలిక కంప్లైంట్ చేసింది. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి, నువ్వేం సమాధానం చెప్తావు అనే దాని మీద కూడా అన్ని క్వశ్చన్స్ చాలా వరకు కూడా ఒక 150 క్వశ్చన్స్ వరకు కూడా 150 క్వశ్చన్స్ వరకు కూడా బండి భగీరథ్ని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తా ఉన్నది. దాంతోపాటు ఏదైతే బ్లాక్ మెయిలింగ్ సంబంధించినటువంటి ఆధారాలు కూడా బాలిక పోలీసుల దగ్గర చూపించిందంటూ దానికి నీ సమాధానం ఏంటంటూ కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తా ఉంది. దాంతోపాటు బండి భగీరథ్ ఏదైతే అమ్మాయిని తీసుకెళ్ళినటువంటి ప్రదేశాలు మొయినాబాద్ ఒకటే కాదు, చాలా ప్రాంతాల్లో తీసుకెళ్లి అక్కడ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఇబ్బంది పెట్టాడు అనేది కూడా బాలిక కంప్లైంట్ లో పేర్కొంది. దానికి సంబంధించిన ఆ ప్రాంతంలో కూడా ఇవాళ విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది బండి భగీరథ్ని. నిన్న మాత్రం మొయినాబాద్ లో దాదాపు 3 గంటల పాటు కూడా విచారణ కొనసాగించినటువంటి సందర్భం కనిపించింది. ఇవాళ రెండో రోజు కస్టడీలో ఉన్నాడు బండి భగీరథ్. మరి ఇవాళ కూడా కొన్ని కీలక ఆధారాలు పోలీసులు సేకరిస్తారంటూ కూడా మనకి సమాచారం అయితే అందుతా ఉంది. చూడాలి మరి ఈ కేసు ఎటు మలుపు తిప్పుతుంది, ఎటు వెళ్ళబోతుంది, బండి భగీరథ్ అరెస్ట్ అవుతాడా లేకపోతే బెయిల్ మీద బయటకు వస్తాడా అనేది కూడా మరి ఇవాళ రేపు 2 రోజులు పోలీస్ కస్టడీలోనే ఈ విచారణ అంతా కూడా కొనసాగుతుంది. బండి భగీరథ్ను ప్రశ్నిస్తారు పోలీసులు. సో ఇటు 3వ రోజు తర్వాత కోర్టుకి మరి ఈ ఆధారాలన్నీ కూడా పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా ఉండబోతుంది కేసు, బండి భగీరథ్ అరెస్ట్ అవుతారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. సో మరి అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఇప్పటికే బండి భగీరథ్ను 10 ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది పోలీసులు. మరి ఈ 10 ప్రశ్నల్లో అతన్ని బాగా ఇరకాటంలో పెట్టిన ప్రశ్నలు ఏమిటి, దీనిపైన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ప్రభాకర్? రాధాకృష్ణ నిన్న ఆ ఫామ్ హౌస్ సంబంధించి, అరణ్య ఫామ్ హౌస్ సంబంధించి, మొయినాబాద్ సంబంధించి దాదాపు 10 నుంచి 15 ప్రశ్నలు అడిగినట్టుగా తెలిసిన. అందులో ముఖ్యంగా బండి భగీరథ్కి దగ్గర సమాధానం చెప్పలేని క్వశ్చన్స్ ఉన్నాయి. అదే తనని ఉక్కిరి బిక్కిరి చేశాయని చెప్పుకోవచ్చు ఆ క్వశ్చన్స్. అందులో ముఖ్యంగా బండి భగీరథ్ సంబంధించి ఆ రోజు ఏదైతే 2025 డిసెంబర్ 31 రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్ కి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, దాంతోపాటు వారి స్నేహితులు బాధిత బాలిక కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ లావాదేవీలు కూడా జరిగాయి అనేది తెలుస్తా ఉంది. దాని మీద మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, దాని మీద నీ సమాధానం ఏంటి అని చెప్తే దానికి సమాధానం చెప్పుకోలేకపోయాడు బండి భగీరథ్ అనేది మనకి కొంత తనని ఉక్కిరి బిక్కిరి చేసిందనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన తర్వాత లైంగిక దాడులకి పాల్పడ్డావా, బాధిత బాలిక మాత్రం కంప్లైంట్లో పేర్కొనింది, ఎందుకు పాల్పడాల్సి వచ్చింది అనే దాని మీద కూడా ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. దాంతోపాటు ఇటు ఏదైతే ఇక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తే కూడా కొంత ఆశ్చర్యపోయేటటువంటి దృశ్యాలు పోలీసులకి అందాయి అనేది కొంత వార్త అయితే అందుతా ఉంది. దాని మీద కూడా బండి భగీరథ్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇందులో తనని చాలా ఇబ్బంది పెట్టే క్వశ్చన్ ఏంటంటే తన ఫోన్ డేటా అంతా కూడా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ
వాట్సాప్ చాటింగ్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ అదంతా కూడా ట్రాక్ చేశాడు బండి భగీరథ్. దాని మీద పోలీసులు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇక్కడ లావాదేవీలు ఎంతవరకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని మీద కూడా తనని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో తను కొంత ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు, సమాధానం చెప్పలేని పరిస్థితిలో బండి భగీరథ్ ఉన్నాడనే సమాచారం అయితే అందుతా ఉన్నది మొయినాబాద్ కి సంబంధించి. సో ఇవాళ కూడా రెండో రోజు కూడా కస్టడీలో విచారణ జరుగుతుంది కాబట్టి కొంత బండి భగీరథ్ ఇబ్బందుల్లో ఉన్నాడు, సమాధానం చెప్పలేకపోతున్నాడు అనే వార్తలు అయితే అందుతా ఉన్నాయి రాధాకృష్ణ. సో మరి తను ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్కు ఒక ఏదైతే బాధితురాలు ఉందో ఆమెను తీసుకువెళ్ళడం, మరి ఆమెను తీసుకువెళ్ళడానికి బండి భగీరథ్ ఒక్కడే కారకుడా, లేకపోతే ఇతర తన యొక్క స్నేహితులు ఎవరన్నా దానికి హెల్ప్ చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టున్నారు. మరి నిజంగా ఇందులో ఇప్పటి వరకు ఎవరి ఈ ఇతరుల పేర్లు ఎవరివైనా ప్రధానంగా బయటపడ్డాయా? బయటికి మాత్రం రావట్లేవు బండి భగీరథ్ సంబంధించి స్నేహితులకు సంబంధించి. సో నేను ఆ ఫామ్ హౌస్ కి వెళ్ళినప్పుడు అక్కడ దర్యాప్తులో భాగంగా వాళ్ళ స్నేహితుల దగ్గర సంబంధించిన డేటా కావచ్చు, అదంతా కూడా పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తోంది. సో తనతో పాటు దాదాపు 5 మంది స్నేహితులు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. 5 మంది సంబంధించి వారితో కూడా కొంత విచారణ చేపడతా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తా ఉన్నారు అనేది ఒక వార్త అయితే మనకు అందుతా ఉన్నది. సో వారిలో ముఖ్యంగా కొంతమంది అమ్మాయిని కావాల్సిన ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టి వారి స్నేహితులతోని ఇబ్బంది పెట్టించాడనే దాని మీద కూడా పోలీసులు వారి స్నేహితుల్ని విచారించారు. బండి భగీరథ స్నేహితుల్ని కూడా విచారించినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఒక్కరే కాకుండా బండి భగీరథ్ 5 స్నేహితులతోని ఆ బలవంతంగా మద్యం తాగించే ప్రయత్నం చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు అనేది కూడా పోలీసులు అక్కడ ఆ దర్యాప్తులో భాగంగా ఆ స్నేహితులను బండి భగీరథ్ని పదే పదే దాని మీద కూడా విచారణ కొనసాగించారు. ఎందుకు తాగించాల్సి వస్తుంది, ఎందుకు ఫోర్స్ చేశారు అంటూ కూడా ఆ ఆ, దాని మీద కూడా పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదవుతుంది. ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు ప్రలోభ పెట్టారు అమ్మాయిని, మా తను మైనర్ బాలిక అని తెలిసి కూడా మద్యం సేవించాలని దాని మీద ఎందుకు ఫోర్స్ చేశారు అనే దాని మీద కూడా పోలీసులు ఇటు బండి భగీరథ్ని అతని స్నేహితులను కూడా విచారిస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఆ స్నేహితులు చెప్పేటటువంటి దాని మీద ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఆధారాలన్నింటినీ కూడా స్టేట్మెంట్ ద్వారా రికార్డ్ చేసి ఇది రేపు జరగబోయేటటువంటి కోర్టులో కూడా సబ్మిట్ చేస్తామంటూ కూడా ఇటు పోలీసుల నుంచి కూడా వినిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి ఇవాళ బండి భగీరథ్ వద్దకు బాధితురాలు కూడా రాబోతుందని టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవము, దీనిపైన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఇంకా దీని మీద మాత్రం ఎట్లాంటి అప్డేట్స్ అయితే రాలేదు రాధాకృష్ణ. చూడాలి మరి వెళ్తారా వెళ్ళరా ఏంటి, ఏం జరగబోతుంది ఏంది అనేది కూడా బండి భగీరథ్ సంబంధించి కూడా. ఇంకో వైపు నుంచి మాత్రం బాధితురాలు బాలికకు సంబంధించి కూడా మరోసారి పోలీసులు డీజీపీ రుతురాజ్ కూడా విచారిస్తారు ఇంకోసారి అంటూ కూడా. ఎందుకంటే ఒక సైడ్ నుంచి విచారణ జరుగుతూ ఉంది, దాదాపు నిన్న జరిగింది, ఇవాళ కూడా కంటిన్యూ అయిపోతుంది, రేపు కూడా జరగబోతుంది. కాబట్టి ఈ బండి భగీరథ్ సంబంధించినటువంటి తను చెప్పినటువంటి ఆధారాల ప్రకారం దాన్ని రికార్డుల స్టేట్మెంట్ గా వారు తీసుకున్న తర్వాత ఇటు మరోసారి ఆ బాధిత బాలికకు సంబంధించి కూడా విచారిస్తారు రుతురాజ్ డీసీపీ గారు అనే దాని మీద కూడా వార్తలు వస్తా ఉన్నాయి. చూడాలి మరి ఇటు విచారించిన తర్వాత మళ్ళీ ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. థ్యాంక్ యూ ప్రభాకర్.